హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను మన ఛానల్లో డీమార్ట్ హాల్ చూపించాలనుకుంటున్నానండి. సో చూసేయండి, నేను డీమార్ట్లో ఏమేమి షాపింగ్ చేశానో. సో ఈ షాపింగ్ అంతా ఒక 2 monthsకి చేశానండి. మాకు 2 months అంటే ఒక 2.5 months వస్తాయి. ఎందుకంటే మేము ముగ్గురమే కాబట్టి మేము మంత్లీ ఏమేమి గ్రాసరీస్ తీసుకుంటామో మీకు చూపిపోతున్నాను. మీకు ఎవరికి మల్టీగ్రెయిన్ ఆటా గ్రెయిన్స్ తీసుకున్నాము. ఎప్పుడు ఇదే తీసుకుంటామండి చపాతీస్కి. సో బాగుంటుంది ఇది రోటీస్కి. అండ్ ఆశీర్వాద్ మామూలుగా ఫస్ట్లో వస్తుంది కదా, అది కూడా బాగుంటుంది. బట్ ఒక 2 times నుంచి ఇది ట్రై చేస్తున్నాము. ఇంకా తర్వాత కందిపప్పు, రెడ్ కందిపప్పు అండ్ మినపగుళ్ళు, శనగపప్పు అంటారు కదా, శనగపప్పు, పల్లీలు అండ్ పచ్చెనగపప్పు అండ్ ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ అండ్ పెసరపప్పు అండ్ షుగర్ అండి. సో ఇవన్నీ మెయిన్ ఐటమ్స్ కదండి మన కిచెన్లో. సో ఈ మెయిన్ ఐటమ్స్ వరకు ఇవన్నీ మెయిన్ ఐటమ్స్ అండి. సో నెక్స్ట్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ ఏంటో చూపిస్తాను. సో మాకు ఛాయ్లో బిస్కెట్ అలవాటు ఉందండి. సో ఈ న్యూట్రీ క్రంచ్, సో చాలా బాగుంటుంది ఇది టీలోకి. అండ్ జోవర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ లోయర్ జిఐ ఉంది కదండి. సో ఇది 1 kg ప్యాక్ అండి. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్. అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అంటున్నారు కదా. సో మనం వేరే బిస్కెట్స్ తినే కన్నా ఈ బిస్కెట్స్ తింటే కొంచెం హెల్త్కి కూడా మంచిదని చెప్పి హై ఫైబర్, సోర్స్ ఆఫ్ ఐరన్, విటమిన్స్ అండ్ మినరల్స్. సో ఇది తీసుకుంటామండి ప్రతిసారి. అండ్ మాప్ అండి, మాపింగ్ ఇది. అండ్ అందరం యూజ్ చేస్తాం కదండి ఇంట్లో లైజాల్. సో కనిపిస్తుంది కదండి లైజాల్. అండ్ షాంపూ అండి, మేము ఎప్పుడు ఒక 3 months నుంచి యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ వాడుతున్నాము. సో ఇది మంచి రిజల్ట్స్ ఉన్నాయని అనిపిస్తుందండి. అందుకని మేము ఇంక ఇదే కంటిన్యూ చేసేసాము. నెక్స్ట్ పూజకి కుంకుమ తీసుకున్నామండి. ఇవేమో వెట్ టిష్యూస్. ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు సమ్మర్ కదండి, సో ఎక్కువ వాడము వెట్ టిష్యూస్, బట్ సమ్మర్ కాబట్టి తీసుకున్నాను. సో టీ అండి, మేము టీ తాగుతాం కాబట్టి డైలీ 1 time. సో 3 roses తీసుకున్నాను. ఇదే మాకు మంచిగా అనిపిస్తుంది. అండ్ టూటీ ఫ్రూటీస్ తీసుకుంటానండి, ఎప్పుడైనా కేక్స్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి కదా అని. నేను బేకింగ్స్ కూడా చేస్తాను. సో త్వరలో బేకింగ్ కూడా వీడియోస్ పెడతాను. సో ఇప్పుడు నేనైతే ప్రిల్ వాడుతున్నానండి క్లీనింగ్కి. ప్రిల్ అయితే బాగుంటుంది డిష్ వాషింగ్కి. అండ్ కంఫర్ట్ అండి చూపిస్తున్నాను. సో డిష్ వాషర్ నేనైతే ప్రిల్ లైమ్ వాడతానండి, చాలా బాగుంటుంది, జిడ్డు కూడా ఉండదు. సో తర్వాత కంఫర్ట్ అండి. సో తర్వాత ఒక మాజా బాటిల్ తీసుకున్నామండి. యాక్చువల్గా ఎప్పుడు మేము ప్రిఫర్ చేయము, కాకపోతే ఈసారి తీసుకున్నాము సమ్మర్ కాబట్టి. తర్వాత సోప్స్ అండి, మేము ఇద్దరం మైసూర్ శాండ్లీ వాడతాము, మా పాపకి ఎవినో వాడతాము. సో బయట ఆన్లైన్లోనే బుక్ చేస్తాము. సో ఇది కాలిన్ అనేది అది అయిపోయింది. సో అందుకని ఈసారి మంత్లీ సరుకుల్లో కాలిన్ యాడ్ చేసాం. మాకు ఒక 3 months వస్తుందండి కాలిన్ అనేది. సో తర్వాత ఒక 2 వాటర్ బాటిల్స్ తీసుకున్నామండి. సో ఈసారి ఎందుకో డీమార్ట్లో వాటర్ బాటిల్స్ అంత మంచి కలెక్షన్ లేదు. సో అందుకని చెప్పి జస్ట్ యూజ్ చేసుకోవడానికని ఒక 2 తీసుకున్నాము. పౌడర్ అండి, మేము పౌడర్ రాసుకోము, బట్ సమ్మర్ కదా, సో అందుకని పౌడర్ తీసుకున్నాము. ఎవరైనా వస్తే కాఫీ ఇవ్వడానికి ఒక చిన్నది తీసుకున్నామండి, కాఫీ పౌడర్. బ్రూ తీసుకున్నాను. అండ్ సాసెస్ అండి, మీకు తెలుసు కదా సాసెస్ యూజ్ చేస్తాను నేను కొన్ని డిషెస్లో అని చెప్పి. సో టమాటా కెచప్ తీసుకున్నాను. సో సోయా సాస్. అండ్ ఫేస్ వాష్ అండి, హిమాలయ వాడతాను నేను. అండ్ హార్పిక్ రెడ్ అండ్ బ్లూ తీసుకున్నాను. ఇదేమో చిల్లీ సాస్ అండి, ఇంక ఇదేమో పిజ్జా సాస్, వెనిగర్. నేను పింక్ సాల్ట్ వాడతాను, పింక్ సాల్ట్. ఇవేమో పూల్ మక్ని అంటారు కదా, మా పాపకి ఇష్టం. సో అందుకని స్నాక్స్ కోసం తీసుకుంటాను ఎప్పుడు. అండ్ కస్టర్డ్ పౌడర్ అండి. అండ్ ఆవాలు, లవంగాలు తెలుసు కదండి, మన పోపు దినుసులు అన్నీ తీసుకుంటాను ఇంకొకేసారి. ఇవే మాకు చాలా డేస్ వస్తాయండి. సో బిర్యానీ మసాలా, చింతపండు, సేమియా. సో ఇది కార్న్ అండి, తెలుసు కదా, మా పాపకు ఉగ్గులో వాడతాను. సో ఈసారి చిన్న ప్యాకెట్ లేదు, అందుకని 1/2 kg తీసుకున్నాను. సో ఏమైనా రెసిపీస్ ఉంటే నీకు త్వరలో పోస్ట్ చేస్తాను వీటితో. అండ్ పెసరపప్పు అంటారు కదండి, నేను పెసర దోశ వేస్తాను. సో అందుకని అప్పుడప్పుడు పెసరపప్పు వాడతాను టిఫిన్స్లోకి. అండ్ పిస్తా పప్పు అండి. చూస్తున్నారు కదా, ఆవాలు, జీలకర్ర, యాలుక్కాయలు. ఇవేమో మెంతులు అండి, మెంతులు చిన్న ప్యాకెట్ లేదు, అందుకని 1/2 kg తీసుకున్నాను. మెంతులు ఏం పాడవు కాబట్టి సో నో ప్రాబ్లం. ఎందుకంటే హెయిర్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నానండి. సో మనకి హెయిర్కి మెంతులు కూడా ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి తీసేసుకున్నాను, సమ్మర్ కూడా కదా. సో ఇంక ఈ క్లిప్స్ తీసుకున్నానండి, మనం ఎవడన్నా ప్యాక్స్ హాఫ్ వాడి సీల్ చేసేసుకోవడానికి ఈ క్లిప్స్ మంచిగా యూజ్ అవుతాయి. నా దగ్గర ఉండేవి, అవి ఇరిగిపోయినాయి. మా పాప ఎక్కువ వాడుతుంది, క్లిప్స్తో కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా. సో అందుకని ఈ క్లిప్స్ తీసుకున్నాను నేను. ఈ క్లిప్స్ అయితే 60 rupees అండి. లాస్ట్ టైం అయితే నేను తీసుకున్నప్పుడు 58, ఇప్పుడు 59. సో ఇదేమో సాంబార్ పౌడర్ అండి, నేను ఎక్కువ ఇంట్లోనే వాడతాను, ఎప్పుడైనా ఎమర్జెన్సీకి కావాలంటే సాంబార్ పౌడర్ ఒకటి. అండ్ చికెన్ మసాలా ఒకటి తీసుకున్నాను. అండ్ పెప్పర్ పౌడర్
ఏం కనిపిస్తుంది కదండి వామ్. ఇది ఎక్కువ మా పాపకు ఉగ్గులో వాడతాను నేను. మేము వామ్ వాటర్ ఇస్తాను మా పాపకి, అందుకని 100 గ్రామ్స్ వామ్ తీసుకున్నాను. మాకు చాలా డేస్ వస్తుంది. ఈసారి ఏంటంటే సరుకులు అన్నీ అయిపోయినాయి, ఏమీ లేవు. సో అందుకని చెప్పి ఈసారి లిస్ట్ ఎక్కువే అయిపోయింది. సో ఇంకా నువ్వులండి, నువ్వులు తీసుకున్నాను. అండ్ ఇదేమో జీలకర్ర ఇంకో ప్యాకెట్ తీసుకున్నాను. అండ్ ఇవేమో గసగసాలండి. అండ్ పసుపు, బ్రషెస్, రసం పౌడర్, సాబుదానా అంటారు కదా, సో లాబీ లేవండి అందుకని సన్నవి తీసుకున్నాను. సో ఇదేమో అగ్గిపెట్టెలండి, తెలుసు కదా అగ్గిపెట్టెలు తీసుకున్నాను. ఇవేమో పెప్పర్ అండి, మిరియాలు. అండ్ హనీ అండి, రోజు నేను డీటాక్స్ డ్రింక్ తాగుతాను, సో అందుకని హనీ తీసుకున్నాను. సో ఇవేమో చనాదాలు అంటారు కదండి, పులావ్ శనగలు. అండ్ ఇవేమో ఎండుమిర్చి. ఇదేమో గరం మసాలా అండి. సో గరం మసాలా కూడా అయిపోయింది. సో ఇంకా ఇంట్లో చేసుకుంటాను అప్పుడప్పుడు, బట్ కొన్నిసార్లు ఈ గరం మసాలా అనేది వాడతాను, ఎప్పుడైనా ఎమర్జెన్సీగా కావస్తాయి కదండి కొన్నిసార్లు. సో ఇవేమో మా పాపకి ఇష్టం అండి, సో అందుకని గొట్టాలు తీసుకున్నాను. తెలుసు కదా అందరికీ, చిన్నప్పుడు మన ఫేవరెట్ ఫుడ్ కదా, ఇప్పుడు మా పాప ఫేవరెట్ అయిపోయింది. సో ఇంకేమో మేమైతే యాక్చువల్గా ఎప్పుడు సర్ఫ్ ఎక్సెల్ వాడమండి, ఎప్పుడు మేము ఏరియాలే యూజ్ చేస్తాం. బట్ ఈసారి సర్ఫ్ ఎక్సెల్ ట్రై చేద్దామని తీసుకొచ్చాను. అండ్ డేట్స్ అండి, డేట్స్ అయితే కంపల్సరీ అండి. ప్రతిసారి నేను డేట్స్ అయిపోగానే తీసుకొస్తాను, బట్ రోజు తినాలనుకుంటా కానీ మర్చిపోతాను, ఎప్పుడో ఒకసారి తింటాను. సో సమ్మర్ కదండి, సో స్పెషల్గా గ్లూకోన్ డి అండి. ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు ఇది తాగితే చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందండి. సో గ్లూకోన్ డి తీసుకున్నాను. ఈ సమ్మర్కి చాలా యూజ్ అయ్యే ఉన్నాయండి మన డీమార్ట్ హాల్లో, సో చూసేయండి. అండ్ ఇవేమో స్క్రాచ్ బ్రైట్ అండి. సో చూసారు కదా ఇవి. సో నేను డీమార్ట్ హాల్లో ఈసారి ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయండి జార్స్. సో ఇవైతే నాకు జార్స్ 150 పడింది. సో నాకు బాగా నచ్చినాయి, అందుకే ఒక 2 తీసుకున్నాను. జార్స్ కనిపిస్తున్నాయి కదా, 2 జార్స్ తీసుకున్నాను. అండ్ ఒక టీ కప్ తీసుకున్నానండి, నా టీ కప్ పాడైపోయింది. సో ఇవి మా పాపకండి, మా పాపకి ఫిక్స్ తీసుకున్నాను, అంజీర్ అంటారు కదా, సో అవి కొన్నే తీసుకున్నాను. అండ్ మా పాపకి షాంపూ అండి, డీమార్ట్లో మన హిమాలయ షాంపూస్ కూడా ఉంటాయి కదా. అండ్ డెటాల్ అండి, మా పాపకి మూంగ్ దాల్. సో ఈసారి ఇంట్లో ట్రై చేయాలండి మూంగ్ దాల్. అండ్ చాక్లెట్స్ మనం అసలు మిస్ అవ్వం కదండి, నాకైతే అసలు చాక్లెట్స్ పిచ్చండి, తినపోయినా ఫ్రిడ్జ్లో ఉండాలి అలా అంతే. ఎప్పుడైనా పిల్లలు వచ్చినప్పుడు అది ఇస్తూ ఉంటాను. సో చాక్లెట్ తీసుకున్నాను. ఇదేమో తెలుసు కదంటే రెక్సోనా షవర్ ఫ్రెష్ అండి, ఎప్పుడు యూజ్ చేస్తాను నేను, ఇదే బాగుంటుంది స్మెల్. సో ఇది ఒక కంటైనర్ తీసుకున్నానండి, చాలా బాగుంది కదండి కంటైనర్. నాకైతే 179 రూపీస్ పడింది. చూసారు కదా, ఇది కూడా డీమార్ట్లోనే తీసుకున్నాను. 2 గ్లాస్ కంటైనర్స్ అండ్ ఒక పెద్ద కంటైనర్ తీసుకున్నాను. ఈ 3 చాలా బాగా నచ్చినాయి నాకు. సో ఇదేమో నాకు దోశ ప్యాన్ పాడైపోయిందండి, అందుకని దోశ ప్యాన్ తీసుకున్నాను. ఈ దోశ ప్యాన్ నాకైతే 499 పడింది, చాలా బాగుంది. సో ఇది రివ్యూ కూడా ఇస్తాను తర్వాత యూజ్ చేసి ఎలా ఉందో. చెప్పా కదండి, తినపోయినా చాక్లెట్స్ అయితే ఉంటాయి అని చెప్పి. తినపోయినా అంటే తింటానులేండి, బట్ ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు కూడా షేర్ చేస్తాను. సో ఈసారి అయితే నాకు డీమార్ట్లో బాగా నచ్చింది గ్లాస్ అండి. చూసారు కదా, ఇది రాగి గ్లాస్ అండి. బట్ మనకి పైన రాగి వస్తే మనం ఎక్కువ క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా, ఎందుకంటే రాగిని మెయింటైన్ చేయడం కూడా కష్టము. సో పైన స్టీల్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, డైలీ యూసేజ్కి పెట్టుకోవచ్చు. రాగి దాంట్లో తాగితే మంచిది కదండి. సో నాకైతే ఈ రాగిది 199 పడిందండి 250కి. అంటే ఆఫర్లో నాకు 51 రూపీస్ తగ్గినాయి. సో చూస్తున్నారు కదండి, చాలా బాగుంది కదా. నాకైతే డీమార్ట్లో ఫస్ట్ ఇదే నచ్చిందండి. సో ఇది తీసుకున్నాను. అండ్ ఇవేమో ఐస్ క్రీమ్స్ తయారు చేయడానికండి. మా పాపకి ఇప్పుడు టీతింగ్ వస్తుంది. సో ఎప్పుడైనా జ్యూసెస్ అవి వాటర్ మిలన్ జ్యూస్, మ్యాంగో జ్యూస్ అలా చేసి దీంట్లో పెట్టేసి ఇస్తే కొంచెం చల్లదనం తగిలితే చిగుళ్ళకి కొంచెం అది ఇరిటేషన్ అనేది తగ్గుతుంది కదండి. సో మా పాప కోసం ఇది తీసుకున్నాను. సో ఎప్పుడైనా ఐస్ క్రీమ్స్ కూడా చేసి చూపిస్తానండి, కుల్ఫీస్, ఓకేనా. సో నాకైతే ఇది ఒక తక్కువే పడిందండి, చెప్తాను, 80 రూపీస్ పడిందండి. క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఇదేమో మంగళదీప్ అగరబత్తీలు అండి, ఎక్కువ శాండిల్ది, నాకు శాండిల్ స్మెల్ నచ్చుతుంది, సో అది తీసుకున్నాను. సో ఇంక ఉగాది కూడా వస్తుంది కదండి, పూజ ఐటమ్స్ కూడా ఒకేసారి తెచ్చుకున్నాను. సో ఇదేమో క్యాంఫర్ అండి. అండ్ ఈ ప్లేట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈసారి మన డీమార్ట్లో మంచి ఐటమ్స్ ఉన్నాయి, పూజ ఐటమ్స్, ఎవరైనా కావాలంటే వెళ్ళి విజిట్ చేయండి. ఇదేమో 199 పడిందండి, 400ది, చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది కదండి, చాలా బాగుంది క్వాలిటీ కూడా. అండ్ ఇదేమో ఒకటి ఇట్లాంటివి తీసుకున్నాను, ఉగాది కూడా వస్తుంది కదా, సో దానికోసం 119 రూపీస్ పడింది నాకు. ఇది కనిపిస్తుంది కదండి మీకు, 119 రూపీస్ పడింది నాకు. ఇది మామిడాకు లాగా ఉంది కదండి, సో అది తీసుకున్నాను. అండ్ ఇవేమో దేవుడికి పెట్టేవండి ఒత్తులు. అండ్ ఇవేమో నాకు ఎప్పుడు తీసుకునే టవల్స్ వేరండి, బట్ ఈసారి నాకు కావాల్సిన టవల్స్ లేవు, బట్ అందుకని ఇవి తీసుకున్నాను. ఇది వాడి చూడాలి ఎలా ఉంటాయో. సో మీకు ఎవరైనా ఈ టవల్స్ యూజ్ చేసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉంటాయో. చూస్తున్నారు కదండి, 99 అండి. నాకైతే 3 కలర్స్ వచ్చినాయి. ఇంకా లాస్ట్ అండి,
హ్యాండ్ వాష్ అండి. హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ ఉంటుంది కదండి, ఎక్కువ షింక్స్ దగ్గర పెడతాం కదా, బ్లూ కలర్ ఉంది మా ఇంట్లో, సో ఇంకోటి పింక్ తీసుకున్నాను. అండ్ టిష్యూస్ అండి, టిష్యూస్ తీసుకున్నాను. ఎక్కువ టిష్యూస్ వాడతాను నేను. అండ్ కార్న్ఫ్లేక్స్ అండి, ఎప్పుడైనా ఆకలేసినప్పుడు పాలల్లో వేసుకొని తింటాను, సో ఎప్పుడన్నా ఒకసారి. సో ఫీడింగ్ ఇస్తున్నాను కదండి, కొంచెం ఆకలేస్తుంది నైట్ టైం. సో మా పాప నైట్ టైం ఎక్కువ పడుకోదు, మార్నింగ్ అంతా పడుకుంటుంది. సో ఆకలేసినప్పుడు పాలల్లో ఇవి వేసుకొని తింటాను. ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తాయండి, ఇదైతే నాకు చాలా బాగా పనిచేస్తాయి. అండ్ ఇదేమో డార్క్ ఫ్యాంటసీ అండి, మా పాప ఏడుస్తుంటే ఇది ఇచ్చాము, ఇంకా అంతే వేసేసారు మా వారు లిస్ట్లో. సో చూస్తున్నారు కదండి, ఇదే అండి నా డీమార్ట్ హాల్. సో ఇది ఒక పేస్ట్ అండి, నేనైతే సెన్సోడైన్ వాడతాను, మా వారేమో డాబర్ రెడ్ వాడతారు. సో చూస్తున్నారు కదండి, ఇదే అండి నా డీమార్ట్ హాల్. సో నా డీమార్ట్ హాల్ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఎవరికైనా మీకు నచ్చింది అనుకుంటున్నానండి. సో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అంతే అండి వాళ్ళకి మన డీమార్ట్ హాల్. Take care. Bye bye. See you in next video. నాన్న అంట నీకెందుకే బాల్స్ అంటే అంత పిచ్చి.